హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ గోంగూర పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకైనా చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. చాలా సింపుల్గా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. అయితే ఇక్కడ 4 కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గోంగూర అయితే మొత్తం కట్ చేసుకోవాలి, ఆకులన్నీ. నోరు రుచిగా లేనప్పుడు గోంగూరతో పచ్చడి ప్రిపేర్ చేసుకున్నారంటే ఎప్పుడు తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువ తింటారు. అంత బాగుంటుంది పచ్చడి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి. పెట్టుకున్న గోంగూరను 2-3 టైం బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మొత్తం ఎండుమిరపకాయలతోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేయడం చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇక్కడైతే 20 రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 15 to 20 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత రెడ్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. రెడ్ చిల్లీస్ అనేటివి బాగా ఫ్రై చేసుకోవద్దండి. బాగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది, అంత బాగోవండి. జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఫ్రెండ్స్. కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో గోంగూర కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. గోంగూర అంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చడి రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర అనేది కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు కూడా ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ధనియాలు మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న రెడ్ చిల్లీస్ ధనియాలన్నీ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం పట్టుకున్న రెడ్ చిల్లీస్ ఇలా ఉంటే సరిపోతుందండి. కుక్ చేసుకున్న గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడి వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2-3 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ తాలింపు అనేది ఫ్రై అయిపోయిందండి. పచ్చళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి వేడి రైస్లోకైనా చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. నోరు రుచిగా లేనప్పుడు గోంగూరతో ఇలా పచ్చడి చేశారంటే ఎప్పుడు తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది పచ్చడి.